చక్కగా పెద్ద పెద్ద లోటస్ ఎల్లో నాకు బాగా పిచ్చి పట్టిందని చెప్పి క్వాలిటీ అంత బాగా అనిపించట్లేదు కదా. ఎనీథింగ్ అట్ 1500. మల్మల్ అసలు ఎంత బాగుంది. హలో, నేను రీసెంట్ గా ఆకృతి ఎగ్జిబిషన్ తాజ్ కృష్ణలో జరిగింది కదండి, అక్కడికి విజిట్ చేశాను. కలెక్షన్స్ అయితే అదిరిపోయినాయి. నేను కూడా బాగానే బొక్క పెట్టుకున్నాను, బాగానే షాపింగ్ చేశాను. ఏమేం షాపింగ్ చేశాను అనేది ఎండ్ ఆఫ్ ద వీడియోలో అయితే నేను మీకు షేర్ చేస్తాను. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే హాయ్ హలో, నా పేరు స్నేహ. నేను ఫ్యాషన్, లైఫ్ స్టైల్, బ్యూటీ మేకవర్స్ ఇలాంటి టాపిక్స్ పైన అయితే వీడియోస్ చేస్తూ ఉంటాను. ఇన్ కేస్ ఇది మీ ఇంట్రెస్ట్ క్రైటీరియా అయితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు మై ఛానల్. అలాగే పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేసినా మిస్ అవ్వకుండా మీ ఫీడ్లోకి అయితే వచ్చేస్తాయి. ఐఎమ్ షూర్ యూ లవ్ ఇట్ హియర్. అంతేకాదు ఇన్స్టాగ్రామ్లో నేను స్టైలింగ్ అలాగే చాలా ఇన్ఫర్మేటివ్ కంటెంట్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. ఇన్ కేస్ యూ డోంట్ ఫాలో మీ దేర్, ఫాస్ట్గా ఫాలో కొట్టేసింది, ఎందుకంటే చాలా ఇంట్రెస్టింగ్ కంటెంట్ అయితే మిస్ అయిపోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇలాంటి ఎక్స్పోస్ ఎందుకు విజిట్ చేయాలి అనేది నేను చెప్పిస్తానండి. ఎందుకంటే మనకి యూనిక్ కలెక్షన్స్ ఆల్ ఓవర్ ఇండియా అయితే మనం తిరిగి కొనుక్కోలేం కదా. సో దిస్ ఇస్ ద రైట్ ప్లేస్. ఇక్కడ డిఫరెంట్ మర్చెంట్స్ వచ్చి వాళ్ళ కలెక్షన్స్ షోకేస్ చేసి వాళ్ళు ఇక్కడ సేల్కి అయితే పెడుతూ ఉంటారనమాట. మోస్ట్ ఆఫ్ ద స్టాల్స్ మీరు ఇక్కడ చూస్తున్నది ఓన్లీ ఇలా స్టాల్స్లోనే వాళ్ళ ప్రొడక్ట్స్ ఎగ్జిబిట్ చేస్తారండి. వాళ్ళకి ఒక ఇన్స్టా పేజ్ ఉండదు, అట్ ద సేమ్ టైం వాళ్ళకి షాప్ కూడా ఉండదు అనమాట. రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్లో ఎవరో ఒకళ్ళిద్దరికి అయితే ఉండొచ్చు. సో మనకి ఇక్కడ యూనిక్ కలెక్షన్స్ దొరికేస్తాయని మీకు ఎలాగో అర్థమైపోయింది కదా. అట్ ద సేమ్ టైం ప్రో టిప్ ఏంటి తెలుసా, ఇలాంటి ప్లేసెస్ ఇంత హై అండ్ ప్లేస్ తాజ్ కృష్ణ అంటే అమ్మో రేట్లు అద్దరిపోతాయి అనుకుంటాం కదా. ఇక్కడ మనం బార్గెయిన్ కూడా చేయొచ్చండి. నేను చూసిన వాటిలో యాజ్ లో యాజ్ 1200 నుంచి అయితే ప్రైస్ రేంజ్ స్టార్ట్ అయిపోతుంది. దానికి మించి మీరు ఇంకా బార్గెయిన్ కూడా చేయొచ్చు. ఎక్కడికక్కడ కలెక్షన్స్ మీకు చూపిస్తూ ప్రైస్ రేంజ్ కూడా మెన్షన్ చేయడానికి ట్రై చేశాను. వీడియో కంప్లీట్గా చూసిన తర్వాత మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి, నేను హ్యాపీగా ఆన్సర్ చేస్తాను. మీరు కమెంట్ చేస్తూనే ఉంటేనే వీడియో ఎలా ఉంటుంది ఏంటి అనేది నాకు అర్థమవుతుంది. అండ్ ఇప్పుడు ప్రెజెంట్ నేను మీకు చూపిస్తున్న లెహంగా ఉంది కదా, సో వాళ్ళకి స్టోర్ అయితే ఉందండి కుక్కట్పల్లిలో, యూనిక్ శారీస్ కలెక్షన్ అని. అయితే ఇలాంటి ఎగ్జిబిషన్స్ ఏంటి అంటే హార్డ్లీ 2 days ఆర్ 3 days వరకే ఉంటుందన్నమాట ఏదైనా ఒక సిటీలో. మీకు కనుక మోర్ ఇన్ఫర్మేషన్ అప్కమింగ్ ఈవెంట్స్ గురించి కావాలి అనుకుంటే మీరు ఇన్స్టాగ్రామ్లో నన్ను ఫాలో అయిపోవచ్చు. అయితే స్టోరీ ఆర్ పోస్ట్లో నేను మీకు షేర్ చేస్తాను నెక్స్ట్ ఈవెంట్స్ ఏమున్నాయి, ఎక్కడ ఎగ్జిబిషన్స్ పెడుతున్నారు ఏంటి అనేది. నాకు స్పెసిఫిక్గా యూనిక్గా ఉన్న కలెక్షన్స్ అయితే నేను ఈ వీడియోలో మీకు చూపించడానికి ట్రై చేశాను. అండ్ పూణే నుంచి ఈ స్టోర్ ఉందంట. అండ్ వీళ్ళకి ఇన్స్టా పేజ్ కూడా ఉంది, నేను స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను. కిడ్స్ కోసం అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో తెలుసా. ఫ్రాక్స్ కానీ, కార్డ్ సెట్స్ కానీ, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయన్నమాట. సో మీ కిడ్స్ కోసం ఏదైనా స్పెషల్ అకేషన్స్కి ఆర్ డైలీ వేర్కైనా కూడా కొంచెం యూనిక్ కలెక్షన్స్ ఏమైనా తీసుకోవాలంటే మీరు ఈ స్టోర్ చెక్ చేయొచ్చు, నేను డీటెయిల్స్ ఇచ్చేస్తాను. నేను ఇంతకుముందు మీకు చెప్పినట్టుగా అన్ని యూనిక్ కలెక్షన్స్ దొరుకుతాయన్నాను కదా. ఈ బాటమ్స్ చూడండి, బ్లాక్ అండ్ వైట్ పైన చక్కగా థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ వేసి ఉందన్నమాట. అండ్ ఎక్కువగా నేను ఇక్కడ చూసినవి కాటన్ ఫ్యాబ్రిక్స్ లైక్ మల్మల్ ఫ్యాబ్రిక్స్ అయితే చాలా బాగా కనిపిస్తున్నాయి. కనిపించిన చోట అయితే ప్రైసీగా ఉంటుంది. ఇప్పుడు నేను వేసుకున్నాను కదా, ఇది లోపల ఒక ఫ్రాక్ వస్తుంది, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ కోట్ అనమాట. సో అరౌండ్ 3500 కోట్ చేశారు. నాకు చాలా నచ్చింది మల్మల్ ఫ్యాబ్రిక్ అండ్ దానిపైన ఎంబ్రాయిడరీ. బట్ ప్రైస్ ఎక్కువ అనిపించి నేను ఇంకా లైట్ తీసుకున్నాను అనమాట. అతను ఏం బార్గెన్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. అండ్ ఇతను ఉన్నారు కదా, కలంకారీ అని చెప్పి ఒక స్టోర్ ఉందండి. ఒకే ఒక ప్యాంట్ని ఎన్ని రకాలుగా స్టైల్ చేసుకోవచ్చు అనేది పాపం చాలా పేషెన్స్తో చేసి చూపించారు. సో టీన్స్ బాగా ఇష్టపడతారు ఈ స్టైల్ని అని అంటున్నారు అనమాట. వీళ్ళ స్టోర్ ఢిల్లీ నుంచి, వీళ్ళు కూడా ఓన్లీ ఇలాంటి ఎగ్జిబిషన్స్లోనే వచ్చి వాళ్ళ ప్రొడక్ట్ షోకేస్ చేస్తారంట. ప్రెజెంట్ వాళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్స్ నుంచి కపుల్ ఆఫ్ యూనిక్ కలెక్షన్స్ అయితే చూపించమంటే చూపించారు. అండ్ ఇది ఒక బొటిక్ అట అండి. వీళ్ళకి కూడా ఇన్స్టా పేజ్ ఉంది, నేను మెన్షన్ చేస్తాను. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఎలిగెంట్గా ఉన్నాయన్నమాట. వీళ్ళ దగ్గర అవుట్ఫిట్స్ అయితే చాలా బాగా అనిపించినాయి. కొనేద్దామని చాలా టెంప్ట్ అయ్యాను, కానీ చాలా ప్రైజే చెప్పారు, 15,000 ఏమో చెప్పారు. అండ్ ఈ అంకుల్ ఉన్నారు కదా, ఏ ఎగ్జిబిషన్లో అయినా కూడా ఇలాంటి ఒక హిడెన్ జెమ్ ఉంటుంది అనుకుంటా. ఈ స్టోర్లో ఏం తీసుకున్నా కూడా 1500 అంట. నేను కూడా కానీ పర్చేస్ చేశాను, ఏంటో చూసేద్దాం. సో ఎగ్జిబిషన్లో కలెక్షన్ ఎలా ఉందో చూసేసారు కదా. చాలా మటుకు మీకు ఈ వీడియో యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు కొంచెం కూడా యూజ్ అయితే ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. ఇప్పటివరకు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసేయండి. అండ్ ఈ ఎగ్జిబిషన్ నుంచి నేను బాగానే బొక్క పెట్టుకున్నానని చెప్పాను కదా, సో ఏమేమి పర్చేస్ చేశాను ఏంటి అనేది చెప్పేస్తాను. దానికన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వేసుకున్న ఈ డ్రెస్ చూడండి. సో ఇది కూడా నేను ఈ ఎగ్జిబిషన్ నుంచి పర్చేస్ చేశాను అనమాట. ఫుల్ పిక్ అయితే నేను ఇక్కడ యాడ్ చేసిస్తాను చూడండి. ఎల్లో ఈజ్ మై కలర్. చూడగానే ఈ డ్రెస్ నాకు చాలా నచ్చేసింది. సాఫ్ట్ ఆర్గన్జాలో వస్తుంది అనమాట. నెక్ పైన మనకి ఇలాగ చిన్న లేస్ డీటెయిలింగ్ వచ్చేసింది. అండ్ ఇక్కడ సమ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ, సో సేమ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ అయితే ఇలా దామన్ మీద కూడా అయితే వచ్చేస్తుంది అనమాట. అట్ ద సేమ్ టైం దుపట్టా కూడా
ఇలా స్కాలప్ బార్డర్తో చక్కగా వైట్ ఎంబ్రాయిడరీతో అయితే వచ్చేసింది. సో ఈ మధ్యన ఎంబ్రాయిడరీ ఉన్న ప్యాటర్న్స్ అయితే బాగా ట్రెండ్ అవుతున్నాయండి. ఎగ్జిబిషన్లో కూడా నేను చూసినవన్నీ కూడా కాటన్ అయినా ఏ ఫ్యాబ్రిక్ అయినా కూడా ఇలా థ్రెడ్ వర్క్ ఎంబ్రాయిడరీ వచ్చినవి బాగా అంటే బాగా ట్రెండ్ అవుతున్నాయి. అండ్ ఇంకా నేను ఇన్ని పర్చేస్ చేశాను అనమాట. అండ్ 1 by 1 నేను మీకు ఫాస్ట్గా చూపించేస్తాను, ఎందుకంటే వీడియో లెంత్ కూడా నాకు ఎక్కువగా డ్రాగ్ చేయడం ఇష్టం లేదు. క్రిస్ప్గా చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే ఎంగేజ్మెంట్ పెరుగుతుంది. నాకు కూడా ఓకే జనాలకి నచ్చుతుంది, ఓకే ఇలాంటి కంటెంట్ చేయొచ్చు అనేది నాకు. సో లేదు ఇలాంటి వీడియోస్ కాదు ఇంకా వేరే రకమైన వీడియోస్ నేను ట్రై చేయాలని మీరు అనుకుంటే కమెంట్ సెక్షన్లో నాకు తప్పకుండా చెప్పండి, నేను ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఇంతకుముందు మీకు చూపించడం మర్చిపోయానండి. ఈ డ్రెస్కి మనకి ఈ విధంగా టాజల్స్ కూడా వస్తాయి అనమాట. చాలా క్యూట్గా బ్యూటిఫుల్గా అనిపించింది. క్లాసీ అండ్ ఎలిగెంట్ లుక్ అయితే ఉందన్నమాట. సో నేను పర్చేస్ చేసిన ఈ డ్రెస్ నాకు ఎంత ప్రైస్ పడింది అని నేను ఇక్కడ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తూనే ఉంటాను. సో నెక్స్ట్ అవుట్ఫిట్ చూపించేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట. నేను మీకు వీడియోలో లాస్ట్లో వేశాను కదా, ఈ అంకుల్ స్టోర్లో ఏదైనా కూడా ఫ్లాట్ 1500 రూపీస్ అని. సో అందులో నుంచి నేను ఒక మల్మల్ సూట్ తీసుకున్నానండి. మంచి కనకాంబరం కలర్ అంటారు కదా, ఆరెంజిష్ కనకాంబరం కలర్, ఆ షేడ్ అనమాట. సో మల్మల్స్ మొత్తం ఎగ్జిబిషన్లో ఎక్కడ చూసినా కూడా ఈజీగా 3 above చెప్తున్నారనమాట. ఓన్లీ ఈ స్టోర్లో మాత్రమే నాకు మల్మల్ ఫ్యాబ్రిక్, దట్టు ప్యూర్ మల్మల్ ఫ్యాబ్రిక్, దానిపైన మంచిగా ఇలాగా ఎంబ్రాయిడరీ వచ్చేసింది. 1500కి వచ్చేసింది. టోటల్ సూట్ అయితే చూడండి ఇలా వస్తుందన్నమాట. యోక్ పార్ట్లో మంచిగా ఈ విధంగా డీటెయిలింగ్ వచ్చేసింది. అండ్ ఇలాగా థ్రెడ్ ఎంబ్రాయిడరీ కూడా వచ్చేసింది. సేమ్ థ్రెడ్ ఎంబ్రాయిడరీ ఏదైతే ఉందో అది ఇక్కడ హ్యాండ్స్కి కూడా అక్కడక్కడ ఇలా కంటిన్యూ చేసేసారనమాట. అంటే చాలా సమ్మర్స్కి చాలా బాగుంటుంది. ఈ గ్యాదరింగ్ డీటెయిల్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంది. లెంత్ కూడా మనకి కొంచెం షార్ట్ లెంత్ అయితే వస్తుంది, ఏ లైన్లో వస్తుంది అనమాట. ఇది వచ్చేసి దీనికి దుపట్టా రాలేదండి, ఇది 2 piece సెట్ అనమాట. బాటమ్ సేమ్ ఇలాగే సేమ్ కలర్ కాంబినేషన్లో అయితే ఇచ్చేసారు. అండ్ దీనికి కూడా ఇక్కడ చిన్నగా డీటెయిలింగ్ అయితే యాడ్ చేసేసారు. సో 1500 రూపీస్లో మనకి ఇంత బ్యూటిఫుల్ మల్మల్ సూట్ వస్తుంటే అసలు మిస్ కాకూడదని చెప్పి అయితే వెంటనే పర్చేస్ చేసేసాను. నెక్స్ట్ అదే స్టోర్లో ఇంకొక బ్యూటిఫుల్ పీస్ అండి. ఇది మ్యాటీ వర్క్ అంటారు అనుకుంటా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. ఒకవేళ రాంగ్ అయితే ప్లీజ్ కమెంట్ సెక్షన్లో నాకు చెప్పేసేయండి. సో టోటల్గా ఇలా మ్యాటీ వర్క్ చేసిందనమాట యోక్ పార్ట్లో. చాలా ఫినిషింగ్ కూడా చాలా నీట్గా ఉంది. అంటే ఇందులో ఇంకా డిఫరెంట్ అంటే పెయింటింగ్స్ ఉన్నాయి, ఇంకా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వర్క్స్ కూడా ఉన్నాయి, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి అనమాట. సో అన్నీ కూడా బేస్డ్ అవుట్ ఆఫ్ క్రీమ్. టాప్ మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉందో ఓపెన్ చేసి చూపించేస్తాను చూడండి. సో ఇలాగా యోక్ పార్ట్లో వచ్చేసింది అనమాట. చక్కగా పెద్ద పెద్ద లోటస్ లీవ్స్ ఇలాగా చాలా బాగుంది. అసలు వేసుకుంటే మంచి ఎలిగెన్స్ అయితే వచ్చేస్తుంది. సేమ్ మనకి యోక్ పార్ట్ లో ఏదైతే వర్క్ వచ్చిందో సో దాన్నే కాంప్లిమెంట్ చేస్తూ ఇలాగ మనకి స్లీవ్స్ దగ్గర కూడా ఇలా క్రీపర్ స్టైల్లో సేమ్ కలర్ కాంబినేషన్ లో అయితే ఇచ్చేసారు. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. అండ్ ఇలా కంటిన్యూ చేస్తుంటే మనకి ఇక్కడ కట్స్ ఉంటాయి కదా, సో కట్స్ దగ్గర కూడా మనకి ఇలా సేమ్ వర్క్ అయితే కంటిన్యూ అవుతుంది అనమాట. స్ట్రైట్ కట్ లో అయితే వస్తుంది. ప్యాటర్న్ చాలా డిఫరెంట్ గా అనిపించింది నాకు. మ్యాటీ వర్క్ నా దగ్గర ఇప్పటి వరకు లేదు, సో అందుకని మ్యాటీ వర్క్లో కూడా ఒకటి తీసుకున్నాను. సో దీనికి బాటమ్ వచ్చేసి ప్లెయిన్గా ఇచ్చేసారనమాట. సో ప్లెయిన్ స్ట్రైట్ కట్ ప్యాంట్స్ అయితే వచ్చేసినాయి. సో ఇది మీకు వేరే వేరే అవుట్ఫిట్స్కి కూడా యూజ్ అయిపోతాయి. సో మల్టీ యూజ్ కూడా చేయొచ్చు. దీన్ని మనం జీన్స్ పైన కూడా హ్యాపీగా స్టైల్ చేసుకోవచ్చు అండి. చాలా మంచి లుక్ అయితే వస్తుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి ఖాదీ కాటన్, మనకి సమ్మర్ అప్రోప్రియేట్ ఫ్యాబ్రిక్ కదా, చాలా సూదింగ్గా ఉంటుంది. దీనికన్నా ఇంకా సూదింగ్ అంటే మల్మలే అంటే హైలైట్ అసలు చెప్పాలంటే. అండ్ ఇంకొక స్టోర్ నుంచి అయితే నేను ఇది ఒక టాప్ తీసుకున్నాను అనమాట. మీకు అర్థమవుతూనే ఉన్నట్టుంది. ఎల్లో నాకు బాగా పిచ్చి పట్టిందని చెప్పి, యాక్చువల్గా ఎందుకో తెలీదు, ఎక్కడ వెళ్ళినా కూడా నాకు ఎల్లోనే నచ్చుతుంది అనమాట. సో ఈ కుర్తా ఒకటి తీసుకున్నాను. సో నెక్ పైన మీకు ఇంతకుముందు చెప్పాను చూడండి, ఎంబ్రాయిడరీ బాగా ట్రెండ్ అవుతుంది అని చెప్పేసి. సో ఏ ఫ్యాబ్రిక్ తీసుకున్నా కూడా ఈ విధంగా మంచిగా ఎంబ్రాయిడరీ చేసేస్తున్నారు. ఇది కాటన్ పైన వచ్చిందనమాట. ఇలా కలర్ఫుల్ ఎంబ్రాయిడరీ మీరు ఏ బాటమ్ పైన కూడా హ్యాపీగా పేరప్ చేసేసుకోవచ్చు. అండ్ దీనికి స్లీవ్స్ పార్ట్లో కూడా సేమ్ ఎంబ్రాయిడరీ ప్యాటర్న్ అయితే కంటిన్యూ అయిపోతుంది. ఇది కూడా మనకి స్ట్రైట్ కట్లోనే అయితే వస్తుందండి. సో ఓవరాల్గా కుర్తా అంతా కూడా మనకి ఇలాగ చిన్న బుటీస్లో అయితే వచ్చేస్తుంది అనమాట. అక్కడక్కడ డీటెయిలింగ్ మంచి ఎంబ్రాయిడరీ చాలా నచ్చిందండి, నాకు చాలా బాగుంది. ఇప్పుడుగానే ఎల్లో మీదే నాకు కళ్ళు పడ్డాయి. సో ఇదే కొనేసాను. యాక్చువల్గా ఇంకో కలర్ కూడా ఉంది ఆప్షన్, సమ్ గ్రేష్ బ్లూ కైండ్ ఆఫ్ కలర్ అనమాట. సో అదా ఇదా అని అనుకున్నాను కానీ జస్ట్ ఎంటర్ అవ్వగానే ఒక స్టోర్ ఉందన్నమాట. నాకు ఫ్లోరల్ ప్రింట్స్ మీద ఎప్పటి నుంచో ఉందన్నమాట. సో ఇలాంటి ఫ్లోరల్ ప్రింట్స్ నేను ఎప్పటి నుంచో ఆన్లైన్లో కూడా చూస్తున్నాను, బట్ క్వాలిటీ అంత బాగా అనిపించట్లేదు అనమాట. ఒకసారి పర్చేస్ చేసి మళ్ళీ రిటర్న్ కూడా చేసేసాను. సో ఇది చూడగానే నాకైతే ఓకే ట్రై చేద్దామని చెప్పి చూశాను. మంచి ప్యూర్ కాటన్లో అయితే ఉందన్నమాట. చాలా సాఫ్ట్ కాటన్ అండి, చాలా బాగుంది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది చూడండి. నెక్ పైన ఇలాగా ఫేక్ మిర్రర్స్తో డీటెయిలింగ్ ఇచ్చేసారు.
అండ్ యోక్ పార్ట్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో, నెక్ డీటెయిలింగ్ అయితే చాలా బాగా అనిపించింది నాకు. అండ్ హ్యాండ్స్కి ఇలాగ చూడండి లేస్ డీటెయిలింగ్ అయితే వస్తుంది అనమాట పింక్ తోటి. ఇది మనకి ఈ విధంగా స్ట్రైట్ కట్లో అయితే వచ్చేస్తుంది. మీరు వీడియోలో ఆల్రెడీ నేను ట్రై చేస్తున్నది చూసారు కదా, సో సేమ్ అనమాట. సో ఇక్కడ బాటంలో కూడా మనకి సేమ్ లేస్ డీటెయిలింగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది. అండ్ దీనికి ఇక్కడ సైడ్స్ కి ఇలాగ క్యూట్ గా టాజిల్స్ కూడా యాడ్ చేసేసారు. ఇది ఫుల్ సెట్ వద్దు మనకి అనుకుంటే ఇది కావాలంటే మనం సెపరేట్ గా కూడా పేరప్ చేసుకోవచ్చు అనమాట జీన్స్ పైనకి, లేకపోతే వేరే వైట్ కలర్ బేజ్ కలర్ ఫ్యాబ్రిక్ కానీ పింక్ కలర్ లెగ్గిన్ తో కానీ కూడా మీరు హ్యాపీగా పేరప్ చేసుకోవచ్చు. అంటే మల్టిపుల్స్ టైప్స్ లో మనం స్టైల్ చేసుకోవచ్చు అనమాట. దీని బాటమ్ వచ్చేసి ఈ విధంగా స్ట్రైప్డ్ ప్యాటర్న్ లో వచ్చేసింది. ఇక్కడ ఇలా చిన్నగా లేస్ డీటెయిలింగ్ అయితే యాడ్ చేసేసారు. సేమ్ కుర్తా ఎలా అయితే ఫ్లోరల్ ప్రింట్ వచ్చిందో అదే ఫ్లోరల్ ప్రింట్ అయితే దుపట్టాకు వచ్చేస్తుంది అనమాట. అండ్ ఆ స్ట్రైప్డ్ ఏదైతే బాటమ్ ఇచ్చారో ఆ రెండు కాంప్లిమెంట్ చేస్తే ఈ విధంగా బ్యూటిఫుల్గా ఒక దుపట్టా అయితే ఇచ్చేసారు. లెంత్ కూడా చాలా రీజనబుల్గా ఉంది, చాలా బాగుంది అనమాట. ముందు ఫ్యాబ్రిక్ అండి, ఫ్యాబ్రిక్ చూసి అండ్ దట్టు ఈ పింకీ ప్రింట్ చూసి నాకు చాలా నచ్చింది అనమాట. ఓకే, పింక్స్ ఈ మధ్యన మన దగ్గర ఈ బేబీ పింక్ పెద్దగా లేదు ఈ మధ్యన అని చెప్పేసి ఇదైతే తీసుకున్నాం. నెక్స్ట్ ఆ 1500 స్టాల్ మీకు చెప్పాను కదా, ఎనీథింగ్ అట్ 1500, దానిలోనే ఇంకొక బ్యూటిఫుల్ 3-piece సెట్ తీసుకున్నాను. సో వైట్ పైన సమ్మర్, యాక్చువల్గా సమ్మర్ కదండి, సో సమ్మర్ రిలేటెడ్ కలెక్షన్స్ ఎక్కువగా తీసుకున్నాను అనమాట. సో ఓన్లీ ఇప్పుడు నేను వేసుకున్న ఇది ఒక్కటే సాఫ్ట్ ఆర్గన్జా, మిగిలినవన్నీ కూడా నేను లినిన్ కానీ లేకపోతే సాఫ్ట్ కాటన్ కానీ ఇలాంటివి మాత్రమే పర్చేస్ చేశాను. సో ఇది కూడా యూనిక్ ప్యాటర్న్ అనమాట. సో మనకి రెగ్యులర్గా దొరికే ప్యాటర్న్ కాదు. సో జైపూరి ప్రింట్స్ అంటారు కదా, సో జైపూరి ప్రింట్తో అలాగే మీకు దగ్గర నుంచి చూపిస్తాను చూడండి. జైపూరి ప్రింట్ అయితే వచ్చేసింది. అండ్ ఇలా చిన్నగా మీకు కనిపిస్తుందా, చిన్నగా పర్ల్స్ యాడ్ చేశారు డీటెయిలింగ్. అండ్ లేస్ డీటెయిలింగ్ కూడా ఉందన్నమాట చూడండి, ఇలా లేస్ డీటెయిలింగ్ కూడా ఉంది. సో హ్యాండ్స్కి కూడా సేమ్ లేస్ డీటెయిలింగ్ యాడ్ అవుతుంది విత్ ప్రింట్ అని. సో చూడగానే చాలా డిఫరెంట్ గా యూనిక్ గా అయితే అనిపించింది అనమాట నాకు. సమ్మర్స్ లో కొంచెం సటిల్ కలర్స్, లైట్ కలర్స్ వేస్తే బాగుంటుంది కదా. సో ఇది కూడా మనకి స్ట్రైట్ కట్ లోనే వచ్చేస్తుంది టోటల్ గా. ఇక్కడ కూడా ప్రింట్ అయితే వచ్చేస్తుంది, లైక్ ప్యాచెస్ కైండ్ ఆఫ్ ప్యాటర్న్ లో అయితే ఇచ్చారు. బ్యాక్ సైడ్ కూడా ఇంట్రెస్టింగ్ గా ఉంది చూడండి, బ్యాక్ సైడ్ మొత్తం ఇలా స్ట్రైప్డ్ ప్యాటర్న్ అయితే వచ్చేసింది అనమాట. బాగుంది కదా. సో దీనికి బాటమ్ వచ్చేసి ప్లెయిన్ హాఫ్ వైట్ లో మనకి స్ట్రైట్ కట్ లో బాటమ్ అయితే వచ్చేస్తుంది. సో బాటమ్ కి ఇలా సెల్ఫ్ లో కొంచెం వీవింగ్ చూస్తున్నారు కదా, సో ఇలా వీవింగ్ అయితే వచ్చేస్తుంది. దుపట్టా కూడా మనకి ఈ రెండు కలర్ కాంబినేషన్స్ తీసుకొని ఇలా చక్కగా పెద్ద దుపట్టా అయితే ఇచ్చేసారు. సో బాగుంది కదా. జస్ట్ 1500 రూపీస్లో ఇంత మంచి కాటన్ ఫ్యాబ్రిక్ అండ్ లేటెస్ట్ కలెక్షన్స్. తప్పకుండా ఇలాంటి వాటి కోసం అయితే ఈ ఎగ్జిబిషన్స్ ని విజిట్ చేయాలని నాకు అనిపిస్తుంది. అండ్ సేమ్ అదే 1500 స్టోర్ లో నుంచి ఇంకొకటి మల్మల్ లో తీసుకున్నాను. మల్మల్ అసలు ఎంత బాగుందో, ఎంత సాఫ్ట్ గా ఉంటుందో, సమ్మర్ లో అసలు వేసుకున్నట్టే ఉండదండి, అంత లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ అనమాట. సో ఇందులో మంచి బ్లూ షేడ్ అనమాట. ఈ షేడ్ ఎప్పుడు తొందరగా నేను ట్రై చేయను, అప్పుడెప్పుడో ఒక కాటన్ జ్యూట్ శారీ స్టైల్ చేశాను మీరు చూసుంటే. సో ఇంత కనకాంబరం కలర్ ఒకటి చూపించాను కదా, అదొక ప్యాటర్న్, ఇది ఇంకో ప్యాటర్న్ అనమాట. ఇది యోక్ పార్ట్ లో ఒక ప్యాచ్ వర్క్ టైప్ లో ఎంబ్రాయిడరీ అయితే వచ్చేసింది అనమాట. చూడండి దగ్గర నుంచి కూడా చూపిస్తాను. ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఉంది. లైనింగ్ కూడా ఇస్తారు, ఎందుకంటే ఆల్రెడీ ఇది చాలా పల్సగా ఉంటుంది మల్మల్ ఫ్యాబ్రిక్ అంటే. అండ్ స్లీవ్స్ వచ్చేసి ఈ విధంగా 3/4 వచ్చేసి స్లీవ్స్ కి కూడా సేమ్ డీటెయిలింగ్ అయితే కంటిన్యూ అయిపోతుంది. ఇది మనకి ఏ లైన్ లో వచ్చిందండి. సో ఏ లైన్లో వచ్చింది, ఇక్కడ చిన్నగా ఫ్రిల్స్గా డీటెయిలింగ్ అయితే ఇచ్చేసి అక్కడక్కడ సేమ్ ఎంబ్రాయిడరీ అయితే ఈ విధంగా ఇచ్చేసారు. చూడగానే ఏంటంటే హాయిగా అనిపించింది అనమాట కలర్. బాటమ్ సేమ్ ఇలాగే కలర్లో మనకి స్ట్రైట్ ప్యాంట్స్ అయితే వచ్చేసినాయి. దుపట్టా కూడా సేమ్ కలర్, కాకపోతే ఇలా చిన్నగా లేస్ డీటెయిలింగ్ యాడ్ చేశారు. చిన్న ఫ్లవర్స్తో ఇలాగా లేస్ ఎంబ్రాయిడరీ కూడా ఉంటుందన్నమాట. సో లెంత్ కూడా ఇట్స్ డీసెంట్ అండి, లెంత్ కూడా చాలా డీసెంట్ గా ఉంది. ఇన్ఫాక్ట్ యాక్చువల్గా ఇలాంటి డ్రెస్సెస్ కి దుపట్టా వేయకపోయినా కూడా బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఇంకో బ్యూటిఫుల్ పీస్ అండి. ఇది కూడా మనకి యూజువల్లీ దొరకదు అనమాట, ఏవో కొన్ని ఆన్లైన్ పేజెస్ లో మాత్రం దొరుకుతాయి. అక్కడ కూడా మనకి చాలా ప్రైస్ చెప్తారు. సో ఇది వచ్చేసి మస్టర్డ్ ఎల్లో అండ్ మెరూన్ కాంబినేషన్ లో వస్తుంది. లైక్ కలంకారీ ప్యాచ్ వచ్చేసి మనకి ఇక్కడ రియల్ మిరర్స్ తో వర్క్ వచ్చేస్తుంది అనమాట. దీన్ని కచ్ వర్క్ అంటారు అనుకుంటా. ఇది యూజువల్లీ మన సైడ్ చెయ్యరనమాట, ఇది వేరే స్టేట్ ఎక్కడో చేస్తారండి. మీకు ఐడియా ఉంటే నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో ఇది ఒకటి అనమాట, చాలా డిఫరెంట్ పీస్. సో మన దగ్గర ఎప్పుడు ఇలాంటివి లేవు కదా, ట్రై చేద్దామని చెప్పి మస్టర్డ్ ఎల్లోలో అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి సేమ్ అంతా ప్లెయిన్ వచ్చేసి ఓన్లీ యోక్ పార్ట్ మాత్రమే మనకి ఈ విధంగా అయితే హైలైట్ అవుతుంది, మిగిలిందంతా ప్లెయిన్నే వస్తుంది. హ్యాండ్స్ కూడా సేమే ప్లెయిన్ లో 3/4 స్లీవ్స్ అయితే వచ్చేసి ప్యాంట్ వచ్చేసి ఈ విధంగా పలాజో ఇచ్చారనమాట. దుపట్టా మనకి యోక్ పార్ట్ పైన ఏదైతే ఎంబ్రాయిడరీ వచ్చిందో సో ఆ ఎంబ్రాయిడరీ కలర్ లో సేమ్ అదే కలంకారీ కైండ్ ఆఫ్ ప్యాచ్ లో ఇలా దుపట్టా ఇచ్చేసారు. ఇది వచ్చేసి స్క్రీన్ ప్రింటింగ్.
ఇది వీవింగ్ కాదండి, ఇది ప్రింటింగ్ అనమాట. ఫ్యాబ్రిక్ చాలా బాగా అనిపించింది, కాటన్ ఫ్యాబ్రిక్. సో దుపట్టా ఈ విధంగా వస్తుంది. సో చాలా బాగుంది. యాక్చువల్గా సూట్స్ ఎప్పుడైనా కూడా నేను ఎందుకో మరి దుపట్టాస్కి చూసి టెంప్ట్ అయి కొనేస్తూ ఉంటాను. మీరు కూడా నా అలాగే అయితే కమెంట్ చేయండి. ఇవేనండి నేను పర్చేస్ చేసిన డ్రెస్సెస్ అన్నీ కూడాను. వీటిలోంచి మీకు ఏది బాగా నచ్చింది నా కమెంట్ సెక్షన్లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. ఎల్లో ఈజ్ అ కలర్ ఆఫ్ సీజన్ కదా, సో ఏమంటారు, మీకు కూడా ఎల్లో ఇష్టమా అలాగా? యాక్చువల్గా నాకు ఈ మధ్యన ఎల్లో మీద ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. ఓకే మళ్ళీ టాపిక్ ఎల్లో మీదకి వెళ్ళిపోతుంది. లెట్స్ నాట్ డైవర్ట్. నా వంతు కృషి నేను చేసి మీకు ఇవ్వగలిగినంత ఇన్ఫర్మేషన్ మీకు ఇచ్చాను. ఎగ్జిబిషన్స్లో ఎలా ఉంటాయి, ప్రైస్ రేంజెస్ ఎలా ఉంటుంది అనేది, అండ్ బార్గెన్ కూడా చేయొచ్చు నేను మీకు చెప్పాను కదా. సో ఇప్పుడు మీ వంతు కృషి మీరు కూడా చేసి ఈ వీడియోకి ఒక లైక్, షేర్, అలాగే కమెంట్ చేసేసారనుకోండి. అలాగే ఇప్పటివరకు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయకపోతే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ చేసేయండి. పక్కన బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేసేస్తే నేను కొత్త వీడియోస్ ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వచ్చేసింది. ఇంత మాట్లాడిన తర్వాత కూడా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే చేసేయండి ప్లీజ్.